తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓ ఇది మ్యారేజ్. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన అప్పుడు తమిళనాడు గవర్నర్ ఉన్నారా? ఓకే. రోషయ్య గారు. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. సో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లో కలిసి మేము మాట్లాడుకునేవాళ్ళం. రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, మేము. అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో అప్పటి నుంచి పరిచయం అనమాట. ఓకే. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు ఆయన కోసం ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ప్రేయర్ చేసి బ్లెస్ చేసి ఓకే. వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అడిగారు, నాకు కాల్ చేసి పర్సనల్గా రోషయ్య గారు సీఎంగా ఉంటూ కాల్ చేసి ఇట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం అడుగుతానంటే, సార్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు పార్టీలో కొద్దిగా పెద్ద ఇన్వాల్వ్మెంట్, నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. సరే ఎంతో కొంత 2-3 కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం వెళ్ళాను. వాళ్ళు గెలిచారు. ఆయన తర్వాత గవర్నర్గా అక్కడికి షిఫ్ట్ అయిపోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అక్కడే అయింది కాబట్టి ఆయనని పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన ఇన్వైట్ చేస్తూ వచ్చారు. ఆయన చాలా టైం స్పెండ్ చేశారు మాతో. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ తో మంచి ర్యాప్ ఉంది కదా మీకు? ఉందండి దాదాపు అందరితో. నెక్స్ట్ మేయర్. నెక్స్ట్ చందు, మై స్వీట్ హార్ట్. మంచి మూవీస్ ఇచ్చాడండి ఆయన. ఓకే. నా సెకండ్ ఫిల్మ్ ఆయనతోనే. అప్పుడప్పుడు నేను మా కజిన్ వెడ్డింగ్కి వచ్చాను హైదరాబాద్, రామానాయుడు అనుకుంటా. మీరు శ్రేయ గారు ఒక బెడ్రూమ్ సీన్ చేస్తున్నారు. అది వెంకీ, డైరెక్టర్ వెంకీ. నేను ఫస్ట్ చూసిన హీరో మీరే తెలుసా? అవునా? అది కూడా శోభనం సీన్. అవును. తను రెడ్ శారీ, వైట్ విత్ రెడ్ మీరు ఉన్నారు. ఫస్ట్ నేను అలా చూసాను కసి సీన్. చాలా బాగా చేశారు సార్ రొమాన్స్. అప్పుడు మీకు దండం పెడతారు. అది ఓన్లీ యాక్టింగ్ అంటే అప్పుడు నాకు తెలియదు అది. ఓకే, అది యాక్టింగ్ అని. ఓకే సూపర్. నెక్స్ట్ సంగీత. మంచి ఫ్రెండ్ లేదండి, అంటే సినిమా ఇండస్ట్రీలో అందరు పరిచయం. ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే నీకు దండం పెడతా. దేర్ ఇస్ నో మోర్ సెకండ్ ఇన్నింగ్స్. నో మోర్ సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ ఓవర్. ఇట్స్ ఓవర్. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అన్నీ అనుభవించాను, అన్ని సుఖాలు సుఖభోగాలు అనుభవించాను, అన్నీ చూశాను, అన్ని కంట్రీస్ తిరిగాను. ఏమున్నది ఇంకా దాని తర్వాత? వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. ఇంకా అర్థం కాదండి. ఇప్పుడు అదే జీవితం అనుకున్నాను, కానీ దానికి మించినది లైఫ్ ఒకటి ఉన్నది అనేది ఈ స్పిరిచువల్ వాక్లో నేను తెలుసుకోగలుగుతాను. దీంట్లోనే ఎక్కువ మీకు ఆనందాన్ని ఇచ్చింది మీ మూవీ లాగా. గ్రేట్. నెక్స్ట్ దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్. ఓకే. ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేశారు. మధ్యలో కూర్చున్నారు చూడండి కింద. ఓకే. పర్పుల్ కలర్ టై. హీ వాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. సో చౌహాన్ గారు అని ఆయన. చౌహాన్ గారు. సో అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. దేవ్నార్ స్కూల్ అని మనకి ఇప్పుడు తాజ్ వివాంటా ఉంది చూడండి బేగంపేట, దాని వెనకాల. మొత్తం బ్లైండ్ స్టూడెంట్సే. అమేజింగ్ అండి. వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. మీరు ఒక వీడియో చేయాలి. ఇక్కడికి వెళ్ళా డెఫినెట్గా చేస్తాను. మన ఇద్దరం వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. దేవ్నార్ స్కూల్లో ఆయన పద్మభూషణ్ అవార్డు, ఆ స్కూల్ ఓనరు. నెక్స్ట్ అందమైన అబద్ధ కామన జేఠ్మలానియా. ఉమ్మో, ఫస్ట్ మూవీ ఇది కాదబ్బా. ఎన్న మూవీ ఇది? ఐ డోంట్ నో, 2007 అనుకుంటా ఇది. అప్పటికి ఇలా ఉన్నారా మీరు? 2007. ఈవెన్ తర్వాత యజ్ఞం మంచి మూవీ పడదు అనుకుంటా. కాదు, యజ్ఞం తర్వాత ఇది. యజ్ఞం తర్వాత ఇదా? జయసుధా గారు. ఇండస్ట్రీలో స్పిరిచువల్గా ఉంది మీ ఇద్దరు ఇప్పుడు. అలాగనేం లేదండి, చాలా మంది ఉన్నారండి, కాకపోతే మనకి తెలియదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ అండి, మెనీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. పొలిటికల్ ఫీల్డ్లో కూడా చాలా మంది స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు, బట్ బయట ఎక్కువ తెలియదు. నెక్స్ట్ ఇది మీ మ్యారేజ్ అవ్వకముందా? మ్యారేజ్ తర్వాత. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు. మామయ్య తీసుకెళ్ళినప్పుడే ఇది? అవునండి, మా మామయ్య గారు కూడా ఉంటారు ఆయనతో పాటు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు ఆయన. ఒక ట్రాక్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని. అప్పుడు పాయిస్ గార్డెన్ వాళ్ళ ఇల్లు రెనోవేషన్ అవుతుంది. రెనోవేషన్ అయితే వేరే అపార్ట్మెంట్లోని అప్పుడు ఉన్నప్పుడు నేను వెళ్ళిన రోజే MS ధోని ఆయన ఇంటికి సాయంత్రం వచ్చాడు. ఓకే. MS ధోని, సుశాంత్ సింగ్. ఆయన MS ధోని బయోపిక్ చేశాడు చూడండి. వాళ్ళిద్దరు, నేను మార్నింగ్ వెళ్ళాను, వాళ్ళిద్దరు ఈవినింగ్ వచ్చారు. ఓకే, అదే అపార్ట్మెంట్. ఆయనకి అదేం ఉండదు అపార్ట్మెంట్, ఏంటి ఉంటారు.
మీరు చిన్న రూమ్ ఇచ్చినా కూడా అండి ఆయనకి డిమాండ్స్ కండిషన్స్ ఏమి లేవండి. అందుకనే అంటున్నాను ఆయన అంటే స్పిరిచువల్ కోణం అది చాలా ప్లస్ అవుతుందండి మనుషులకి. ఈజ్ అ వెరీ స్పిరిచువల్ మ్యాన్, వెరీ వెరీ స్పిరిచువల్ మ్యాన్. నేను చాలాసేపు మాట్లాడాను ఆయనతో, చాలా సంగతులు షేర్ చేసుకున్నాను నిజంగా. అందుకనే అంటానండి ఆ స్పిరిచువల్ కనెక్ట్ లేకపోతేనే మనకి లైఫ్ అనేది ఏమిటో ఒక ఐడియా ఉండదండి. ఇదే స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోతే మనిషిలో ఉన్న అహం చచ్చిపోతుంది అంటారా? చచ్చిపోతుందండి. ఓ దేర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ లైఫ్ అండి. నేత్రపు ఆశ అంటాం, లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ ది లైఫ్. లోకపు డంబము, నేత్రపు ఆశ, శరీరాశ. ఓకే, ఈ మూడే మనుషులని నాశనం చేస్తుంది. వాటిని జయించటానికి ఈ యొక్క స్పిరిచువాలిటీ. ఓ గ్రేట్. ఇప్పుడు పెళ్ళైన వాడు భార్యతో సుఖంగా ఉండొచ్చు కదండి, ఉండడు, పక్కన చూస్తాడు. ఓ శరీరపు ఆశ, గ్రాటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్, డిజైర్స్, దానిని ఓవర్కమ్ చేయగలిగేది ఓన్లీ త్రూ స్పిరిచువల్ మీన్స్. దెర్ ఇస్ నో అదర్ వే అండి. అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారా? 90%. ఇప్పుడు ఏంటండి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏమిటి మనకి? పోర్నోగ్రఫీ. పోర్నోగ్రఫీకి అడిక్ట్ ఇక్కడే మన మధ్యలోనే అడగండి, ఎంతమంది చూడరు? అందరు చూస్తారు వీళ్ళంతా. ఎంతమంది చూడరు? అదే అంటున్నానండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడు మనిషి. నేను తప్పు చేస్తున్నాను, నేను అంటాను ఇదేం సుఖంరా, ఎవరో ఇద్దరు ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఏదో చేసుకుంటే నువ్వు వాళ్ళని చూసి సుఖపడటం అంటే ఎంత పర్వర్షన్ ఉండాలి మన మైండ్లో. నేను అందుకే ఎక్కువ చెప్తుంటాను, ఆర్జీవి గారి వీడియోస్ చూడండి, ఓపెన్ అయి మాట్లాడతారు. పొద్దున్న లేవగానే ఏం చూస్తాను, చక్కగా పెళ్లి చేసుకో, భార్య ఉన్నది, సుఖపడు, కాపురం చేసుకో, ఇంకేం కావాలి? ఇప్పుడు ఒక్క వ్యక్తితో సుఖపడి లేనివాడు ఎంతమంది ఉన్నారు? చాలా మంది భర్తలు అదే కొన్ని రోజుల తర్వాత ఫీలింగ్స్ రావట్లేదు అనేది ఎక్కువ మాట్లాడతారు. మా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఈవెన్ టుడే. అంటే అది ఒకటి సెక్స్ విషయం అనే కాదు, అవును, అన్ని విధాలుగా అబ్సల్యూట్లీ. అందుకని భాగస్వామ్యం అన్నాం కదండి. షీఈ్ ఆర్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, సోల్ పార్ట్నర్, సోల్మేట్. మీ ఇద్దరికి ఏ విషయంలో ఇంతవరకు గొడవలు రావటం? నాకు తెలిసి 10 yearsలో ఒకే ఒకసారి గొడవ పడ్డాం మీరే ఇద్దరం. కాకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ క్షమాపణ కోరుకొని ప్రేయర్స్ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించు, ఇద్దరిని కలిసి పని చేయమన్నావు, కానీ మేము ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి మమ్మల్ని వేరు చేయటానికి స్కోప్ ఇచ్చినందుకు థర్డ్ పర్సన్ ఎవరు ఉండకూడదండి మన మ్యారేజెస్లో, ఒక్క దేవుడు తప్ప. నో అదర్ పర్సన్ షుడ్ ఇంటర్ఫియర్. పంచాయతీలకి ఒక మాటలో చెప్పాలి. అబ్సల్యూట్లీ. మనం ఏదైనా గొడవలు అయితే అటు వాళ్ళని ఒక నలుగురిని, ఇటు వాళ్ళని ఒక నలుగురిని, ఎందుకంటే అందరూ ఒకవైపే కదండి సపోర్ట్ చేస్తారు. అది పోవాలి నిజంగా సార్. మీరు చెప్పినట్లుగానే థర్డ్ పర్సన్ అంటే దేవుడే ఉండాలి. అమ్మాయి తరపున ఒక 10 మంది, అబ్బాయి తరపున 10 మంది వచ్చి ఏం చేస్తారు, ఇంకా గొడవలు ఇంకా రెచ్చగొడతారు. పొయ్యిలో ఇంకా కాస్త కట్టెలు పెట్టి కిరోసిన్ పోసి. గ్రేట్, సూపర్. ఏదైనా ఇబ్బంది ఉంటే రాజా గారి దగ్గరికి వెళ్ళండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.